హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి పండుగ అయిపోయిందండి. మేము బాగా జరుపుకున్నాము. మీరందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఉదయం 5 గంటలకే నిద్ర లేసి స్నానం చేసుకొని ఇంట్లో పూజా కార్యక్రమాన్ని ముగించుకున్నామండి. తర్వాత మా వారు ఆవులన్నిటికీ స్నానం చేపించారు. ఈ ఆవైతే చాలా విసిగిచ్చిందండి స్నానం చేసుకునేటప్పుడు. అలాగే మా అత్త, మా మామ కూడా చిన్న దూడకి స్నానం చేపించేశారండి. చూడండి చిన్న దూడ. ఆవులు కట్టేసేతాన మొత్తం అలికేసి ముగ్గేసి గొబ్బియాలు పెట్టినామండి. ఆవులన్నీ కడిగేసినాక ఆవులకి పసుపు కుంకుమ పెట్టి పూజ చేసామండి. మా పాప కూడా పూజ చేసింది ఆవులకి. ఈ ఆవు పసుపు కుంకుమ పెట్టించుకోలేదండి. ఎలాగోలా బాధపడి పెట్టామండి పసుపు కుంకుమ. మా పాప కూడా భయపడకుండా పసుపు కుంకుమ పెట్టిందండి. చూడండి ఎలా పెడుతున్నామో. తర్వాత మా వారు గంటలు తెచ్చారు. చూడండి మా పాప ఎలా చూపిస్తుందో గంటలు. మా వారు అన్ని ఆవులకి గంటలు కట్టారండి ఒకదాని తర్వాత ఒకటి. ఈ ఎర్రావు బాగా కట్టించుకుంటుందండి. దేనికి విసిగించలేదు. ఈ నల్లదోడు అయితే విసిగిచ్చేసిందండి. ఈ తెల్లావు చూడండి నాకు కట్టద్దు అనేలాగా తలకాయ ఊపుతుందండి. సాయంత్రం 5 గంటల కాడ నుంచి ఆవులకి డెకరేషన్ మొదలు పెట్టామండి. డెకరేషన్ పూలు, చెన్నిమల్లి పూలు వేసి డెకరేషన్ చేసామండి. తర్వాత మా పిల్లలిద్దరూ మా వారు ఇంట్లో బుడ్లు ఊపారండి. బుడ్లు ఊపే కొద్దీ పగిలిపోయినాయండి. అలాగే పలకలు కొట్టుకుంటూ వస్తున్నారండి. తర్వాత బుడ్లు కట్టేది స్టార్ట్ చేసామండి. మా పిల్లలు అయితే ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చి ఇచ్చారు వాళ్ళ డాడీకి. ఒక్కొక్క ఆవుకి బుడ్లు కట్టామండి. ఆవులకన్నీ బుడ్లు కట్టేసిన తర్వాత ఒక్కొక్కరే ఫోటోలు తీసుకున్నామండి. మా పిల్లలు, మా వారు, మా అత్త, మా అమ్మ అందరము ఫోటోలు తీసుకున్నామండి ఆవులతో. ఫోటోలన్నీ తీసుకున్న తర్వాత ఆ పక్క ఇదిలో నుంచి అందరూ ఆవులు పట్టుకొని వచ్చినారండి. మేము ఆవులు పట్టుకొని కాటమరాజుల గుడి దగ్గరికి బయలుదేరామండి. ఊర్లో అందరూ ఆవులు పట్టుకొని వచ్చారండి. గుడి దగ్గర పూజ చేసి తర్వాత చిట్లా కుప్పకి నిప్పు పెట్టారండి. చూడండి ఎట్లా మలుగుతుందో. పూజ అంతా అయిపోయాక అందరూ ఆవులు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారండి. ఈ ఆవుకు చూసారండి ఎన్ని బుడ్లు కట్టారో. మా అమ్మ వాళ్ళదండి. నా కోసం వీడియో తీసి పెట్టారు నా చెల్లెలు ఇద్దరు. మా అమ్మ వాళ్ళ ఊర్లోనూ మా అత్తగారు ఊర్లోనూ ఒకే రోజు అండి పండుగ. అందుకని పండగకి వెళ్ళలేదండి మా అమ్మ వాళ్ళ ఊరికి. అందుకని నా చెల్లెలు వీడియో తీసి పెట్టారండి. చూడండి ఎంత బాగా పండగ చేశారు. మా ఊర్లో అయితే బాగా చేస్తారండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్